అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి స్మైల్స్. ఈ వీడియోలో ఒక ఆర్గాంజా ఫ్రాక్ అయితే డిజైన్ చేసుకోబోతున్నాము. దీనికోసం నేను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీటర్ 280 రూపీస్ పడిందనమాట. నేనైతే 6 మీటర్స్ తీసుకొచ్చుకున్నాను. అండ్ దీనికి లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకొచ్చుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఓన్లీ బాడీ పార్ట్ ఏ విధంగా కట్ చేశాను, ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది మాత్రం చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే డౌన్ పార్ట్ అనేది ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పేస్తున్నాను, సేమ్ అదే మెథడ్ అనమాట. సో ఇక్కడైతే బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసేసి అండ్ ఈ కార్నర్లో ఒక 1 ఇంచ్కి మార్కింగ్ అయితే చేసుకో. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేసేసుకుంటున్నాను. అండ్ నెక్ డీప్ 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏ విధంగా డ్రా చేస్తున్నానో ఒకసారి మీరు గమనించండి. జస్ట్ నేను ఈ ఆర్మ్ హోల్ ఉంది కదా, దానికి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను అనమాట. ఎలాంటి కాంప్లికేటెడ్ మెజర్మెంట్స్, ఎలాంటి కాంప్లికేటెడ్ మెథడ్ కాకుండా జస్ట్ ఈజీ వేలో చేసేసాను ఇదైతే. అండ్ మనకి షోల్డర్ పాయింట్ ఉంది కదా, అంటే హ్యాండ్ ఎక్కడి నుంచి జాయిన్ చేయాలి అనేది ఇక్కడ, అంటే కరెక్ట్గా 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. సో ఆ 4.5 ఇంచెసే మనకి ఈ లెంత్, హ్యాండ్ లెంత్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ ఆర్మ్ హోల్ కంటే కొంచెం లోపలికి మార్కింగ్ చేసేసుకుంటే అండ్ దాని తర్వాత ఒక వేవ్ లాగా మనకు కావాల్సిన నెక్ ప్యాటర్న్ అయితే ఇదే అన్నమాట. ఇది మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వేస్ట్ దగ్గర 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని దాని తర్వాత ఒక 2 ఇంచెస్ గ్యాప్లో ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా 9.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. అదే అపెక్స్ పాయింట్. ఇక్కడ నుంచి మనకి నార్మల్ డ్రెస్ ఏ విధంగా కట్ చేస్తామో అదే మెథడ్ అన్నమాట. ఓన్లీ మనకి నెక్ ప్యాటర్న్ అండ్ హ్యాండ్స్ వరకే మారుతాయి. సో ఆ మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కరెక్ట్గా 4 ఇంచెస్కి ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకొని ఈ విధంగా మార్కింగ్ పాయింట్స్ అన్నిటిని కలిపేసేసుకోవాలన్నమాట. ఇది ప్రిన్సెస్ కట్ వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ అనేది చూడండి, ఈ విధంగా డ్రా చేసేసాను, ఆర్మ్ హోల్లో కలిపేసేసాను. అండ్ నెక్స్ట్ 2 ఇంచెస్ గ్యాప్లో ఇంకో మార్కింగ్ అయితే చేసుకున్నాను కదా, అది కూడా అపెక్స్ పాయింట్లో కలిపేసేస్తే మనకి బస్ట్ మెజర్మెంట్స్ రెడీ అయిపోతాయి. ఇక్కడ అప్పర్ బస్ట్ వచ్చేసి 33.5 ఉంది. సో 33.5ని మనం 4తో డివైడెడ్ బై చేసి వచ్చిన దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని అప్పర్ బస్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా మార్జిన్ కోసం 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ అన్నమాట. సో 30 ఇంచెస్ని 4తో డివైడెడ్ బై చేసి వచ్చిన నెంబర్కి 4 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రాగా మార్జిన్ కోసం ఒక 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను. అంతే, మార్కింగ్ అయితే అయిపోయింది. మార్కింగ్ చేసిన దాని ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఆర్మ్ హోల్ అండ్ మార్జిన్ అండ్ వేస్ట్ కట్ చేసేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు డివైడ్ చేసేసి ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ అండ్ నెక్ ప్యాటర్న్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. మనం బస్ట్ కట్ చేసేసిన తర్వాత అపెక్స్ పాయింట్ దగ్గర చిన్న కట్స్ ఇచ్చుకోవాలి కంపల్సరీగా. సో ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తాను చూడండి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. మనం ఫ్రంట్ పార్ట్లో 4.5 ఇంచెస్ కదా మనం షోల్డర్ పాయింట్ పెట్టుకునింది. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఆర్మ్ హోల్ దగ్గర చూడండి, ఇక్కడ 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని జస్ట్ స్ట్రైట్గా ఈ విధంగా కట్ చేసేస్తానమాట. జస్ట్ నాకు ఒక ఐడియా కోసం, నాకు ఈజీగా ఉండడం కోసం స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని దాని ప్రకారం కట్ చేసేస్తాను. అలా కట్ చేసిన తర్వాత మనం 8 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా నెక్ డీప్, అది కట్ చేస్తాను అనమాట తర్వాత. సో ఇప్పుడు స్కేల్ ఈ విధంగా పెట్టేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఈ విధంగా నెక్ ప్యాటర్న్ అనేది గీసేసుకున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసుకోవాలన్నమాట ఆ నెక్ను కూడా. అండ్ బ్యాక్ సైడ్ టక్స్ కోసం ఒక 4 ఇంచెస్ కూడా మార్కింగ్ అనేది చేసేసుకున్నాను ఆల్రెడీ. చూడండి, మనకి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ పార్ట్. సో దట్స్ ఆల్ అబౌట్ ద కటింగ్ అనమాట. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నేను క్యాన్వాస్ పేపర్ కూడా అటాచ్ చేస్తున్నానండి.
ఎందుకంటే మనకి నెక్ ప్యాటర్న్ ఫ్రంట్ సైడ్ నెక్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్ వచ్చింది కదా, సో అది మనకి స్టిఫ్గా ఉంటేనే లుక్ బాగుంటుంది అనుకుంటున్నాను. సో అందుకని నేను క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా యూజ్ చేస్తాను. సో లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ని కూడా రెడీ చేసి పెట్టేసుకొని స్టిక్ చేసేసుకుంటాను అనమాట. గ్లూ వేసి స్టిక్ చేసేసుకుంటాను. సో ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను బాడీ పార్ట్ అనేది. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుట్టాను అనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా గ్లూ ఆరిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా స్టిచెస్ వేసేసుకుంటాను అనమాట దీనిపైన. అలా వేసుకున్న తర్వాత మనం లోపలికి క్యాన్వాస్ పేపర్ని ట్విస్ట్ చేసేసుకోవాలి. సేమ్ అదే ప్యాటర్న్లో మనం బ్యాక్ సైడ్ కూడా అదే ప్యాటర్న్ అనేది ఫాలో అయిపోవాలన్నమాట. ఓకే, ఇదైతే బ్యాక్ పార్ట్ అండి. సో ముందుగా బ్యాక్ పార్ట్ని రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. మనం నెక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే విధంగా ఈ విధంగా స్టిచెస్ వేసేసుకొని నెక్స్ట్ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది కట్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్యాన్వాస్ పేపర్ అనమాట ఇది. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకొని అండ్ లోపల సైడు క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలన్నమాట. ఎడ్జెస్ అనేవి మనం ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత లోపలికి ట్విస్ట్ చేసేసుకోవడమే. ఓకేనా, లోపలికి ట్విస్ట్ చేసిన తర్వాత కూడా మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ కదా, ఇది లేచినట్టు ఉంటుంది. సో దానిపైన కూడా ఒక స్టిచ్ వేసేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ లాగేసుకుంటున్నాను. లోపల వైపు పైన వైపు నీట్గా ఫినిషింగ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. బ్యాక్ సైడ్ టక్స్ నేను ఇప్పుడే కుట్టుకోనండి. నేను థ్రెడ్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోలేదు. అవి రెడీ చేసి పెట్టుకున్నాక బ్యాక్ సైడు టక్స్ లోపల పెడతాను అనమాట, డోరీస్ అంటే వేస్ట్ దగ్గర కట్టుకోవడానికి. అందుకని ఇప్పుడు టక్స్ అనేటివి కుట్టట్లేదు. ఓకేనా, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే క్యాన్వాస్ పేపర్ని కుట్టేసి ట్విస్ట్ చేసేసామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా కుట్టేసి ట్విస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, అలా చేసేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుందండి. ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుందండి ఈ ఫ్యాబ్రిక్కి. దీనికి సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా మనం జాయిన్ చేసేసుకుందాము నీట్గా. సో సమానంగా వస్తుందా లేదా అని చెప్పి చూసుకుంటూ చెక్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది, ఫినిషింగ్ అనేది మంచిగా వచ్చింది. సో అదేవిధంగా ఇంకో పార్ట్ కూడా ఉంది కదా సైడ్ జాయిన్ చేయాల్సిన పార్ట్, దాన్ని కూడా మనం జాయిన్ చేసేసుకుందాము. నేను ఒకటే కుట్టు లాగనండి, 2 కుట్లు లాగుతాను. అప్పుడు మనకి కొంచెం అంటే ఊడిపోకుండా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, ఈ విధంగా వచ్చిందనమాట మనకి. అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని రాంగ్ సైడ్లో ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా క్లాత్ వచ్చి ఉంటుంది కదా, అదైతే కట్ చేసేస్తానమాట. నేను ఇందాక కట్ చేసేటప్పుడు మీరు గమనించారో లేదో వేస్ట్ దగ్గర క్రాస్ తీయలేదు. ఎందుకు తీయలేదు అంటే నాకు బస్ట్ అపెక్స్ పాయింట్ ఉంటుంది కదా, అది హెచ్చుతగ్గులుగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఒకసారి చేసి చూద్దాము కరెక్ట్గా వస్తుందో రాదో అని చెప్పేసి ఈ విధంగా ట్రై చేశాను. కరెక్ట్గా వచ్చిందండి. అంటే కట్ చేసేటప్పుడు నేను వేస్ట్ దగ్గర క్రాస్ తీయకుండా ఒకటేసారి కుట్టేసిన తర్వాత ఇప్పుడు క్రాస్ తీస్తానన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ ఎడ్జెస్ ఎక్స్ట్రాస్ అండ్ కింద వైపు అంచులు ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, అవన్నీ కట్ చేసేస్తాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు వేస్ట్ దగ్గర నేను క్రాస్ తీస్తానన్నమాట. కరెక్ట్గా 1 ఇంచ్ పై నుంచి కట్ చేస్తున్నాను. అటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1 ఇంచు. అండ్ మిడిల్ పార్ట్ ఉంది కదా, అక్కడ మటుకు మనం అంటే ఆల్రెడీ మనకి పైకే ఉంటుంది కాబట్టి అది కట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాము. అర్థమైంది కదా అండి. అంటే స్ట్రైట్గా కట్ చేస్తామన్నమాట, అన్ఈవెన్గా ఉండడానికి స్ట్రైట్గా ఇప్పుడు కట్ చేసేస్తానమాట. సో ఇది వర్కౌట్ అయింది నాకు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సరిపోయిందా లేదా. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూద్దాము. సింపుల్ మెథడ్లో చెప్పేస్తాను నేను. మనం రఫుల్ హ్యాండ్స్ అంటాం కదా, అదే కటింగ్ దీనికి కూడా ఫాలో అయిపోవాలి. నేనైతే ఇలా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. ఈ ఫ్యాబ్రిక్ని నేను ఈ విధంగా 2 ఫోల్డ్స్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా నిలువుకి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత మనకి అడ్డంగా చూసుకున్నట్టయితే యాక్చువల్గా నేను ఇక్కడ చూపించిన మెజర్మెంట్స్ అయితే ఫాలో అవ్వద్దు. నేను చెప్తున్నాను కదా, అది మాత్రం వినండి. ఎందుకంటే నేను మిస్టేక్ చేశాను. కుట్టేసిన తర్వాత నాకు అర్థమైంది.
సో నేను ఇక్కడ మెజర్మెంట్స్ చూస్తున్నాను కదా, ఇక్కడ నేను మార్క్ చేయాల్సిన మెజర్మెంట్ ఏంటి అంటే 5 ఇంచెస్ అనమాట. సో ఇక్కడ 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, అంటే క్లాత్కి డౌన్ సైడ్ కింద వైపు 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఈ పైన వైపు మాత్రం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. సో ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా అలాగే పెట్టేసుకుంటున్నాను. ఓకేనా? అంటే పైన వైపు మనం 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాము, కింద వైపు 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాము. ఆ 2 పాయింట్స్ని ఈ విధంగా కలిపేసేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవడమే. ఇది సేమ్ మనం రఫుల్ హ్యాండ్స్ ఏ విధంగా అయితే చేస్తామో సేమ్ అదే ప్యాటర్న్ అండి, అదే కటింగ్ ఇది కూడా. సో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం విడ్త్ తక్కువ పెట్టాం కదా, అది మనకి షోల్డర్ దగ్గర వస్తుంది. అంటే షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ప్లీట్స్ పెట్టేసుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే పైన వైపు కింద వైపు ఫోల్డ్ చేసి కుట్టేస్తాను క్లాత్ని. ఈ విధంగా డౌన్ సైడు అప్ సైడు 2 ఫోల్డ్స్ వేసి కుట్టేస్తాను, పోగులు అనేవి బయటికి రాకుండా. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని బాడీ పార్ట్కి మార్జిన్ ఉంది కదా అండి, ఈ లాస్ట్ చివర్లో మార్జిన్ ఉంది కదా, ఇక్కడ కరెక్ట్గా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ అనమాట. సో ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ లోపల సైడు కరెక్ట్గా 1 ఇంచ్కి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు హ్యాండ్ అనేది మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదా, విడ్త్ తక్కువ ఉంది చూడండి, హ్యాండ్కి విడ్త్ తక్కువ ఉంది కదా, ఆ విడ్త్ తక్కువ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇంకా ప్లీట్స్ పెట్టుకుంటూ మనం ఎండింగ్ పాయింట్ మార్కింగ్ చేసుకున్నాం కదా మార్జిన్ దగ్గర, అక్కడ వరకు ప్లీట్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించారా, నేను రాంగ్ సైడ్లో పెట్టాను హ్యాండ్ అనేది. సో అలా రాంగ్ సైడ్లో పెట్టేసి ప్లీట్స్ అనేటివి నీట్గా పెట్టేసుకొని ఇలాగనమాట, ఇలా వస్తుంది లుక్ అనేది. అండ్ అటు సైడ్ ఉంది కదా, అటు సైడ్ మనం ఇంకొక పార్ట్ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సేమ్ అదే విధంగా రాంగ్ సైడ్లో పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ సేమ్ మార్జిన్ దగ్గర 2 ఇంచెస్కి అండ్ ఇక్కడ 1 ఇంచ్ లోపలికి. ఓకే, అర్థమైంది కదా? మార్కింగ్ చేసిన దాని ప్రకారం మనం హ్యాండ్ అనేది రాంగ్ సైడ్లో పెట్టేసుకొని ప్లీట్స్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. సో దట్ మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. క్లియర్గా చెప్పానని అనుకుంటున్నానండి. అలాగా హ్యాండ్స్ అనేటివి జాయిన్ చేసుకున్న తర్వాత మనకి లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం సైడ్ జాయిన్స్ చేసేసుకొని డౌన్ పార్ట్ అటాచ్ చేసేసుకుంటే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. ఎక్సలెంట్గా వచ్చింది డ్రెస్ అయితే, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది అనమాట. అండ్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి హ్యాండ్ వైజ్. సో ఈ బాడీ పార్ట్కి మనం డౌన్ పార్ట్ అటాచ్ చేసేస్తే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అవుట్లుక్ అయితే నాకు నిజంగా చాలా క్యూట్ అనిపించింది. ఈ డ్రెస్ వేసుకొని షూట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, అవుట్పుట్ బాగా వచ్చింది అని చెప్పి. సో మీకు కూడా ఈ అవుట్ఫిట్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మనమైతే 20Kకి దగ్గరలో ఉన్నాము. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా కొత్త కొత్త అవుట్ఫిట్స్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. మీరైతే తొందరగా 20K చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతటి వరకు బాయ్ బాయ్.